400 మంది మత్స్యకార కుటుంబాలకు కూడా ఈ మాదిరిగానే మేలు అదే రోజే జరిగింది. ఇదొకటే కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి సందర్భంలోనూ కూడా మానవతా దృక్పథంతో పలికిన పరిస్థితులే కనిపిస్తాయి. 2018లో నా పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్లో నిర్బంధించారు. నా పాదయాత్ర జరిగేటప్పుడు ఆ 22 మంది మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలు నా దగ్గరకు వచ్చి, అన్న పాకిస్తాన్లో మా మొగుళ్ళందరూ కూడా ఇరుక్కొని పోయినారన్నా, వేటకు పోయిన పరిస్థితుల్లో పాకిస్తాన్ జైళ్లలో ఈరోజు నలుగుతా ఉన్నారన్నా అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు నాకు చెప్తే 2018లో జరిగితే ఇది పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు నేను ఆ అక్క చెల్లెమ్మలకు మాటిచ్చిన, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వాళ్ళను ఖచ్చితంగా తీసుకొని వస్తాము అని చెప్పి. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మనం దౌత్యం జరిపించి 2020 జనవరి 5వ తారీఖున ఆ 22 మంది మత్స్యకారులను అక్కడి నుంచి విడుదల చేయించి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. తీసుకురావడమే కాకుండా వాళ్ళ ప్రతి కుటుంబానికి కూడా ఒక 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి చేతిలో పెట్టి మరి వాళ్ళకు జీవనాధారం కూడా చూపించింది ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అప్పట్లో మళ్ళీ 2019లో మళ్ళీ మత్స్యకారులను 9 మంది మత్స్యకారులను బంగ్లాదేశ్ లో వేటకు వెళ్లి బంగ్లాదేశ్ లో వాళ్ళందరూ కూడా నిర్బంధానికి లోనవుతే ఆ 9 మందిని కూడా సురక్షితంగా అప్పట్లో మళ్ళా కేంద్ర ప్రభుత్వంతో దౌత్యం చేసి సురక్షితంగా బంగ్లాదేశ్ నుంచి కూడా మళ్ళా అప్పట్లో తీసుకొచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఇదొకటే కాదు, ఇలాంటివన్నిటికీ కూడా పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టాలని, నిజంగా మత్స్యకారులు ఎక్కడికెక్కడికో వెళ్ళి బంగ్లాదేశ్ పాకిస్తాన్లకు వెళ్ళి అక్కడ వాళ్ళు నిర్బంధానికి లోను కాకూడదు అని చెప్పి పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి దీనికి ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా మత్స్యకారుల కోసమే ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు రాష్ట్ర ప్రభుత్వంలో కట్టడం మొదలుపెట్టాం. మన రాష్ట్రంలో జరిగింది మొట్టమొదటిసారిగా. మత్స్యకారులు ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే వాళ్ళకు జీవనోపాధి ఉండాలి అని చెప్పి వాళ్ళ కోసమే ఫిషింగ్ హార్బర్లు ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు ఏకంగా స్టార్ట్ చేసినాం. జువలదిన్న నెల్లూరు జిల్లాలో, నిజాంపట్నం గుంటూరు జిల్లాలో, మచిలీపట్నం కృష్ణా జిల్లాలో, ఉప్పాడ తూర్పుగోదావరి జిల్లాలో, బూడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లాలో, పూడిమడక అనకాపల్లి జిల్లాలో, కొత్తపట్నం ప్రకాశం జిల్లాలో, ఓడరేవు ప్రకాశం జిల్లాలో, బియ్యపుతిప్ప పశ్చిమ గోదావరి జిల్లాలో, మంచినీళ్లపేట శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా ఈ 10 ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాము. వేగంగా పనులు కూడా చేయించడం మొదలుపెట్టాం. ఇవి కాక మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పల్లంక, రాయదరువులో కూడా ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా పనులు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకు ఇవన్నీ కూడా చేశాము అని అంటే ఒక మానవత్వంతో చేశాం. మన వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళి ఇరుకులు పడాల్సిన అవసరం లేకుండా మన వాళ్ళకి ఇక్కడే మన వాళ్ళకి ఫిషింగ్ హార్బర్లు ఉండాలి. మన వాళ్ళకి ఇక్కడే ప్రభుత్వం సబ్సిడీతో బోట్లు కొనుగోలు చేసి వాళ్ళకి ఇప్పించే కార్యక్రమం జరగాలి. మన ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ తిరిగి వచ్చిందంటే ఈ 10 ఫిషింగ్ హార్బర్లలో కూడా ఒక్కొక్క ఫిషింగ్ హార్బర్లలో కనీసం అంటే 10,000 బోట్లు కనీసంగా తిరుగుతూ ఆ 10,000 బోట్లకు సంబంధించి ఒక్కొక్క బోటుకు 7-8 మంది ఓనర్లను చేస్తూ కనీసం ఈ 70-80 వేల మందిని ఒక్కొక్క చోట వీళ్ళందరికీ కూడా జీవనోపాధి చూపిస్తూ ఏకంగా 50% గ్రాంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తూ లోన్ మరో 50% లోన్ ఇప్పిస్తూ వీళ్ళందరికీ కూడా మంచి చేసి వీళ్ళ కాళ్ళ మీద నిలబట్టే గొప్ప అడుగు పడి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మారింది. ఈ రోజు జరుగుతూ ఉన్నది ఏంటంటే ఫిషింగ్ హార్బర్లు మనం ఎవరైతే మత్స్యకారుల కోసం మనం కట్టించాలని మనం అనుకుంటే ఆ ఫిషింగ్ హార్బర్లు ఇవాళ స్కాములు చేస్తూ అమ్ముతున్నారు. జువెల్దిన్న ఫిషింగ్ హార్బర్
చేపల కోసం పోయే మత్స్యకారులకు బోట్లు కొనిచ్చి ఆ బోట్లను పార్కింగ్ చేసేదానికోసం ఆ హార్బర్ను వాడాల్సిన చోట ప్రైవేటుకు చంద్రబాబు నాయుడు స్కాములు చేస్తూ అమ్ముతా ఉన్నాడు. నిజంగా ప్రతి మత్స్యకారు సోదరుడు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు కూడా ఆలోచన చేయాల్సి వచ్చింది, చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. నిజంగా ఎంత దారుణంగా ఉంది ప్రభుత్వం అంటే, మన ప్రభుత్వంలో మంత్రి సిదిరి అప్పలరాజు మత్స్యకార మంత్రి మన ప్రభుత్వంలో. ఈరోజు మత్స్యకారులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసిస్తూ ఉంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి, కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. చివరికి జడ్జి తప్పులు బట్టి ఏం సెక్షన్ పెడతానారయ్యా మీరు? 18 ఏళ్ల పిల్లోడి మీద మర్డర్ కేసు ఏంది పెట్టడము? అరే యాక్సిడెంట్ అయ్యింది, తప్పు జరిగింది, అది మర్డర్ కేసు పెట్టడం ఏందయ్యా అని చెప్పి జడ్జు తిట్టి సెక్షన్ మార్పించింది. అంటే ఎంత దారుణంగా జరుగుతూ ఉందని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జువల్దినెలో మత్స్యకారులకు ఇబ్బంది కలుగుతా ఉన్న పరిస్థితుల్లో తమిళనాడు నుంచి తమిళనాడులో బోట్లు వచ్చి మన మత్స్యకారులకు ఇబ్బంది పడతా ఉంటే ఆ బోటును మన మత్స్యకారులు పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే ఇడిపించింది ఎవరో తెలుసా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళే. లోకేష్ గారు అక్కడికి పోతారు, నెల్లూరు జిల్లాకు. లోకేష్ పోయిన మరుసటి రోజు బోటు రిలీజ్. బోటు కూడా ఏంది, స్టేషన్లో పెట్టిన బంగారం మాదిరి